హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా శారీస్. చూడండి, ఈరోజు మనం లెహరియా లైన్స్ తోటి శారీ డిజైన్ చేసాము. ముందుగా మనం ఏది చేయాలన్నా కూడా వైట్ క్లాత్ తీసుకోవాలండి. ఈ వైట్ క్లాత్ని ముందుగా మనం నీళ్ళల్లో తడిపి పెట్టుకోవాలన్నమాట. ఒక అరగంట సేపు అయినా సరే మనం నీళ్ళల్లో పెట్టుకొని తర్వాత బాగా గుంజుకోవాలి. చూడండి, వాటర్ ఏమీ లేకుండా మనం శుభ్రంగా పిండుకోవాలన్నమాట. వాటర్లో ముంచినప్పుడే మనకి డైయింగ్ అనేది బాగా డై అవుతుందండి, నీట్గా ప్యాచెస్ లేకుండా. చూడండి, ఇప్పుడు మనం డిజైన్ కడుతున్నాం. దీన్ని లెహరియా లైన్స్ ఎలా కడతారో చూపిస్తున్నాను. అందరూ అడుగుతున్నారు, మేడం డిజైన్ ఎలా కడతారో కూడా చూపించండి అని చెప్పేసి. అందుకోసం నేను నీట్గా డిజైన్ కట్టడం చూపిస్తున్నాను. చూడండి, ముందుగా 2 మడతలు వేసుకోవాలి, తర్వాత మళ్ళీ మధ్యలోకి తీసుకోవాలన్నమాట. ముందుగా పొడవుగా తీసుకోవాలి చీర. మనం పొడవుగా తీసుకొని చూడండి 2 మడతలు వేసాం, మళ్ళీ ఆ 2 మడతల్ని మళ్ళీ మధ్యలోకి మడిచామన్నమాట. ఇప్పుడు బాగా లాగిన తర్వాత మనం దీన్ని చూడండి ఒక 2 పొరలు తీసుకొని బ్యాక్ సైడ్కి ఇలా 2 పొరలు మనం ఇటువైపు, అటు సైడ్ కూడా ఆ 2 కొనల్ని ఇటువైపు మనం తీసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్కి ఇలా తీసుకోవాలి. చూడండి, మిగతా 2 లైన్లు ఇటు బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట. అలా మడిచిన తర్వాత మనం శారీని బాగా గట్టిగా లాగి పట్టుకుంటే మనకి ఉగ్గులు లేకుండా నీట్గా వస్తుంది. చూడండి, మడిచిన తర్వాత చూడండి ఇలా గట్టిగా లాగి పట్టుకోవాలన్నమాట. చూడండి, పొరలు పొరలుగా మనకి మడిచి పెట్టుకున్న తర్వాత ఇలా లాగితే మనకి ఉగ్గులు లేకుండా శారీ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బీస్ ముక్క తీసుకొని మనం ఇలా క్రాస్ లైన్స్ తీసుకోవాలన్నమాట. ఒక జాన ఎడంతోటి మనం ప్రతి లైను అనేది ఇలా క్రాస్గా తీసుకోవాలి. శారీ మొత్తం మనకి ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ మనం గీసుకోవచ్చు. కొలత కరెక్ట్గా పెట్టుకోండి. ఒక జాన కానీ పెట్టుకుంటే మనకి కొలత నీట్గా ఉంటుంది. అన్నిటికీ నేనంటే అలవాటు ఉంది కాబట్టి అలా గీసేస్తున్నా. మీరు మాత్రం జానతో కొలుచుకొని పెట్టుకోండి. చూడండి, ఈ దరికి వచ్చేటప్పటికి మనం ఇది పౌటి చెంగు కోసం వదిలేస్తున్నామండి. పౌటి చెంగుకి మనం వేరే డిజైన్ అనేది చేద్దాము, ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ గీసిన దగ్గర చూడండి, మనం ఇలా అన్ని పొరల మీద పట్టుకోవాలన్నమాట. ఈ లైన్ మీద మాత్రమే మనం ఇలా పట్టుకోవాలి. పట్టుకొని చూడండి, కుచ్చిళ్ళు మడత పెట్టినట్టు ఇలా నీట్గా ఆ లైన్ మీదే మడత తీసుకోవాలన్నమాట. తీసుకొని దానికి మనం రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. పైన కొంచెం క్లాత్ వదిలేసి మనం అలా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే నీట్గా మనకి డిజైన్ అనేది లెహరియా లైన్స్ నీట్గా వస్తాయి. పైన కొంచెం వదిలేసేయాలి, మధ్యలో మనం రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు వర్క్ అనేది నీట్గా వస్తుందన్నమాట. డిజైన్స్ ఎలా కట్టాలి ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే వస్తుందండి. చూడండి, నీట్గా ఇలా మనం మడిచిన తర్వాత లైన్ మీదే మడుచుకుంటూ వెళ్ళాలండి. అలా మడుచుకుంటూ వెళ్ళి అక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే మనకి లైన్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. చూడండి, 1కి 4 చూపిస్తున్నాను మీకు ఎలా కట్టాలి అనేది. నీట్గా చూసి నేర్చుకోండి. చూడండి, ఇలా లైన్ మీదే మనం కానీ అలా మడత పెట్టుకుంటే మనకి లైన్స్ చాలా నీట్గా వస్తాయండి. మనకి ఓపెన్ చేసి చూపిస్తే కానీ మీకు ఈ డిజైన్ ఎలా వచ్చిందనేది తెలీదు. చాలా శ్రద్ధగా ఓపికగా చేసుకోవాలండి ఈ డిజైన్స్. ఇంకొకరి హెల్ప్ కూడా తీసుకోండి, ఎందుకంటే మనకి మడతలు అనేవి కరెక్ట్గా లేకపోతే మనకి డిజైను సరిగా రాదు. ఆ లైన్స్ అనేవి కరెక్ట్గా రావాలంటే మాత్రం శ్రద్ధగా చేయండి. ఈ పని చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనం మొత్తం లైన్స్ అన్నీ కూడా
మనం ఇలా రబ్బర్ బ్యాండ్లతోటి పెట్టేసుకున్నాము. మొత్తం శారీ మొత్తం మనం లైన్స్ గీసిన దగ్గరల్లా మనం ఇలా రబ్బర్ బ్యాండ్లు పెట్టేసుకోవాలండి. అప్పుడే డిజైన్ అనేది మనకు నీట్గా వస్తుంది. ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా మనకి, ఆ గ్యాప్లో మాత్రం డైయింగ్ చాలా నీట్గా చేసుకోవాలండి. చూడండి లాస్ట్ వన్ ఇంకా చూడండి, ఇంకా జాగ్రత్తగా చూస్తూ చేసుకోండి. ఏదైనా వర్క్ అనేది మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితేనే మనకు వర్క్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఆ లైన్ మీదే అలా మనం కుచ్చిళ్ళలాగా తీసుకొని మనం ఈ రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తే మనకి లెహరియా లైన్స్ చాలా నీట్గా వస్తాయి. అలానే ఇప్పుడు మనం పళ్ళును కూడా డిజైన్ చేద్దామండి. నేను మీకు తెలియటం కోసం చాలా చిన్న స్పైడర్ వెబ్ వేసానండి. మీరు కావాలంటే ఆ చివరి దాకా కట్టుకొని నీట్గా పెద్దగా స్పైడర్ వెబ్ పెద్దగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు వేస్తున్నాను నేను. కావాలంటే మీరు కురికోస తీసుకొని నీట్గా పైనుంచి కింద దాకా కట్టేసేయండి, చాలా బాగా వస్తుంది. ఇలా మీరు నీట్గా రబ్బర్ బ్యాండ్లు వేసుకుంటే, రబ్బర్ బ్యాండ్లు ఉంటే రబ్బర్ బ్యాండ్లు వేయండి. రబ్బర్ బ్యాండ్ల కన్నా మనం కొస అనేది కడితే మనకి డిజైన్ చాలా బాగా వస్తుందండి. రబ్బర్ బ్యాండ్లు అయితే 3-4 రబ్బర్ బ్యాండ్లు చుట్టాల్సి వస్తుంది. అదే కొస అయితే మనం ఈజీగా చుట్టేసుకోవచ్చు. చూడండి వాటర్ పొయ్యి మీద పెట్టేసాం మనం కలర్ కలుపుకోవటానికి. బాగా కాగినటువంటి నీళ్ళు అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని డై చేసుకుందాం. కలర్ కలిపి డై చేసుకుందాం. శారీ ఇదంతా బ్లౌజ్ కూడా మనం చెయ్యాలి కదా. శారీ మొత్తం మనం లెహరియా లైన్స్ అన్నీ కట్టేసుకున్నాం. ఇప్పుడు కట్టేసిన తర్వాత మనకు వాటర్ బాగా కాగినాయి, అవి ఆపేసి ఇప్పుడు బ్లౌజ్ కూడా మనం డిజైన్ చేసుకుందాము. చూడండి బ్లౌజ్ని మనం హ్యాండ్స్ వరకు షిగోరి చేస్తున్నాం. ఎందుకంటే మనం శారీ మొత్తం డిజైన్ చేసాం కాబట్టి దీన్ని హ్యాండ్స్ వరకు మనం రబ్బర్ తోటి చుట్టేస్తున్నాం అన్నమాట. హ్యాండ్స్ వరకు మనకి వైట్ బ్లూ వచ్చేస్తుందండి. బ్లౌజ్ మొత్తం బ్లూ కలర్లో ఉండిపోతుంది మనకి. అలా ఉండేటట్టు డిజైన్ చేస్తున్నాను నేను. బ్లౌజ్ కూడా డిజైన్ కట్టేసుకున్నాం మనము. ఇకపోతే మనం కలర్ కలుపుకుందాం. చూడండి కలరు ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను 1 స్పూనే తీసుకున్నానండి. మీరైతే ఇంట్లో స్పూన్ వాడుకుంటుంటే 2 స్పూన్లు తీసుకోండి శారీకి. చూడండి ముందుగా మనం కలర్ని, ఇది వ్యాట్ కలర్ అండి, వేడి నీళ్ళల్లో మాత్రమే చేయాలి. చూడండి ముందుగా మనం కలర్ కొంచెం కలిపిన తర్వాత అప్పుడు వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఎంత కలర్ అయితే తీసుకున్నామో అంత కాస్టిక్ కూడా తీసుకోవాలండి. కాస్టిక్ సోడా అంటారు దీన్ని. అలానే అంతే మోతాదులో హైడ్రోస్ కూడా తీసుకోవాలి. ఎంత కలర్ అయితే తీసుకున్నామో అంత కాస్టిక్ తీసుకోవాలి. అలానే అదే మోతాదులో మనం హైడ్రోస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ కలర్ అనేది మనం బాగా కలుపుకోవాలి. ఈ కెమికల్స్కి వాటర్ తగిలితే పాడైపోతాయండి, అందుకని మనం ఎడంగా పెట్టుకోవాలి వాటర్కి. చూడండి మనకి కాస్టిక్ కలర్ అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఈ వేడి నీళ్ళల్లో ఈ కలర్ అనేది పోసేసుకుంటున్నాం. మొత్తంగా మనం సరిపోయినంత కలుపుకున్నాం కాబట్టి మొత్తం ఒకసారిగా తీసుకున్నాము. చూడండి మనం కలర్ పోసిన తర్వాత మళ్ళీ మనం డై చేయబోయే కలర్లో కొంచెం కాస్టిక్ కొంచెం హైడ్రోస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ మనం డై చేసేటప్పుడు కలర్లో కలుపుకున్న హైడ్రోజు కాస్టిక్కే కాకుండా ఈ వాటర్ అన్నిటికీ సరిపోను కాస్టిక్ హైడ్రోస్ కూడా కొంచెం కొంచెం మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి కొంచెం కాస్టిక్ తీసుకున్నాం, కొంచెం హైడ్రోస్ వేసాము. ఇప్పుడు మనం శారీని డై చేసుకుందాం. చూడండి ఆ కాస్టిక్ హైడ్రోస్ బాగా కలవాలి వాటర్లో. చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం
డై చేసుకుందాం. ముందుగా బ్లౌజ్ అండి, ఎందుకంటే బ్లౌజ్ మనకి చాలా మందంగా ఉంటుంది కాబట్టి ముందుగా మనం బ్లౌజ్ని డై చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇది శారీ పళ్ళు, ఇది శారీ మొత్తం మనం ఇలా డై చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే మనకి నీట్గా డైయింగ్ అవ్వదండి, అందుకని మనం ఒక టబ్లోకి తీసుకోవాలి. లేకపోతే పెద్ద బాండీ ఉంటుంది అన్నమాట, బాండీలో యూనిట్ పెట్టుకునే వాళ్ళైతే దానికి సంబంధించినవి అన్నీ కొనుక్కోవచ్చు. చూడండి ఇందులో అంత బాగా డైయింగ్ అవ్వదు, మనకి మధ్య మధ్యలో వైట్ ఆగిపోయింది కదా, ఆ వైట్ని మనం బాగా డై చేయాలన్నమాట. అందుకోసం నేను టబ్లోకి తీసుకున్నాను. చూడండి గ్లౌజులు కూడా వేసుకోండి కంపల్సరీ, బాగా హాట్ వాటర్ కాబట్టి కాలుతూ ఉంటాయండి. చూడండి మనకి అలవాటు తక్కువ కదా, గ్లౌజులు అనేవి జారిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇలా బాగా ఓపెన్ చేస్తూ మనం డైయింగ్ చేస్తే ప్యాచెస్ లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి మధ్యలో ఉన్న వైట్ క్లాత్ని ఇలా నీట్గా ఓపెన్ చేస్తూ డైయింగ్ చేయాలి మనం, అప్పుడే మనకి డిజైన్ చాలా బాగా వస్తుంది. ఆ వైటు ప్యాచెస్ లేకుండా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. అప్పుడు చూడండి బాగా కాలిపోతున్నాయి వాటర్, అందుకోసం నేను చన్నీళ్ళల్లో ఒక్కసారి గ్లౌజెస్ని ముంచుకున్నాను. మీరు కూడా బాగా వేడిగా అనిపిస్తే పక్కనే చన్నీళ్ళు పెట్టుకొని గ్లౌజులను ఒకసారి మళ్ళీ అందులో తడుపుకొని మళ్ళీ డై చేసుకోండి. చూడండి ఇలా మనం నీట్గా ఒక 5 మినిట్స్ దాన్ని డై చేద్దాం. డై చేసిన తర్వాత మనం కట్టుకున్నటువంటి డిజైన్ ఊడిపోకుండా జాడించుకోవాలండి. దాన్ని బాగా పిండాలి, వాటర్ అనేవి లేకుండా బాగా పిండేసేయాలి, లేకపోతే మనకు ప్యాచెస్ వస్తాయి. పిండిన తర్వాత బాగా ఇలా విదిలించి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. వెంటనే చన్నీళ్ళల్లో వేయొద్దు దాన్ని, కొంచెం అలా ఆరనిచ్చి అప్పుడు మనం నార్మల్ వాటర్లో దాన్ని గుంజుకోవాల్సి ఉంటుంది. ఆ డిజైన్ అనేది ఊడిపోకుండా జాగ్రత్తగా పిండుకోండి. అలా పిండితేనే మీకు డిజైన్ నీట్గా వస్తుంది, లేకపోతే మీకు డిజైన్ ఓపెన్ అయిపోయి అక్కడ కూడా ఈ బ్లూ కలర్ వచ్చేసే అవకాశం ఉందన్నమాట. చూడండి ఇలా జాగ్రత్తగా పిండిన తర్వాత దీన్ని కూడా కొంచెం ఒక 5 మినిట్స్ మనం దీన్ని ఆరనిద్దాము. చూడండి ఇక్కడ పెట్టేసి ఒక్క 5 మినిట్స్ మనం దీన్ని ఆరబెడదాం. ఆరిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా బ్లౌజ్ని ఊడదీసి చూద్దామా డిజైన్ ఎలా వచ్చిందో. స్ప్రే డిజైన్ లాగా మనకి వైట్ కలరు అక్కడ ఆగిపోయింది చూడండి, డై అవ్వకుండా. చూడండి నీట్గా మనకి వైట్ కలరు ఇలా ఉండిపోయింది అన్నమాట. ఇది బ్లౌజ్. ఇప్పుడు మనం దీన్ని నార్మల్ వాటర్లో వాష్ చేసుకోవచ్చు. అలానే శారీ డిజైన్ ఎలా వచ్చిందో చూసేద్దామా. చూడండి నాకు హెల్పింగ్కి మా పెద్దమ్మ మా వదినమ్మ ఇద్దరు ఉన్నారు, చాలా బాగా హెల్ప్ చేస్తారండి నాకు. చూడండి ఆదరణ ఈదరణ, మనం కట్టుకున్నది ఊడదీసే పని లేకుండా ఇలా గట్టిగా లాగితే మనకి రబ్బర్ బ్యాండ్లు అనేవి ఊడొచ్చేస్తాయి అన్నమాట. చూడండి మనకు రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఊడిపోయినాయి. అలానే మనం పళ్ళు సపరేట్గా కట్టుకున్నాం కదా, పళ్ళు కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి పళ్ళు స్పైడర్ వెబ్ లాగా నీట్గా చాలా బాగా వచ్చింది కదా. ఓకే, అలానే మనం ఇప్పుడు శారీ మొత్తం డిజైన్ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూసేద్దామా. లెహరియా లైన్స్ అన్నమాట, చాలా నీట్గా డై చేశానండి. చూసారా మధ్యలో వైట్ అంతా పోయి మనకు బ్లూ వచ్చేసింది. మనం ఎక్కడైతే రబ్బర్ బ్యాండ్లతో కట్టామో అక్కడ లెహరియా లైన్స్ చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా నీట్గా వర్క్ నేర్చుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా ఎలా చేయాలి, డై ఎలా చేయాలి, కలర్ ఎలా కలపాలి అనేది, ఈ డిజైన్స్ ఎలా కట్టాలి అనేది కూడా నీట్గా చూడండి. చూడండి ఎంత నీట్గా లెహరియా లైన్స్ జిగ్జాగ్గా చాలా బాగా వచ్చింది. అలానే పమిటి చెరుగు అనమాట ఇది, పమిటి చెంగు కూడా చాలా నీట్గా వచ్చింది.
మీరు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలంటే ఇలా చూస్తే మీకు వర్క్ రాకపోతే నాకు కాల్ చేయండి, నేను నెంబర్ ఇస్తాను. నేను ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా నేను మీకు వర్క్ నేర్పిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బాగా జాడించుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మనం శారీని ఆరిపోయింది కదా, బాగా ఆరిపోయిన తర్వాత మనం నార్మల్ వాటర్లో వాష్ చేయాలి. 2-3 సార్లు బాగా గుంజినట్లయితే కలర్ ఏదన్నా పోయేది ఉంటే ఇక్కడే పోతుందండి. తర్వాత ఇంకా మనకి కలర్ పోకుండా శారీ 2-3 సార్లు కానీ మనం ఇక్కడ బాగా గుంజేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా వాటర్ అంతా పోయేటట్టు నీట్గా మనం నార్మల్ వాటర్లో 2-3 టబ్బుల్లో కానీ గుంజుకుంటే ఇంకా మనకి కలర్ అనేది పోదు. మనకి ఇంకా ఇది రెడీ అయిపోయింది. మనం దీన్ని ఆరేసుకుందాము. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బ్లౌజ్ కూడా మనకి చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. నీట్గా మీ అందరికీ వర్క్ నేర్పిస్తా. లెహరియా లైన్స్ తోటి మనకి శారీ, బ్లౌజ్ 2 రెడీ అయిపోయినాయి. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, లేకపోతే నా నెంబర్కి కాల్ చేయండి. నేను అన్నీ నీట్గా చెప్తాను. అలానే ఈ కలర్సు, క్లాత్ ఎక్కడ దొరుకుతుంది అని మీకు తెలియదు కదా, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. నా నెంబర్కి కాల్ చేయండి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరిన్ని డిజైన్స్ మనం ఈ ఛానల్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.